మిత్రులారా, మన పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు, ఓపిక ఉన్నంత వరకే ఓడ ప్రయాణం, అలానే ఆశ ఉన్నంత వరకే మనిషి ప్రయాణం. అవును, సముద్రం లాంటి ఈ సినిమా ఇండస్ట్రీలో అలల్లా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కొందరైతే, ఆ సముద్రంలో స్థిరంగా నిలబడ్డ కొండ లాంటి వాళ్ళు మరికొందరు. కానీ కొందరిని చూస్తే మాత్రం ఆ కాలమే ఆశ్చర్యపోయి ఆగిపోయిందేమో అనిపిస్తుంది. నమస్కారం మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. నీటి బుడగ లాంటి ఈ సినిమా ప్రపంచంలో ఒక హీరోయిన్ ఆయుష్ ఎంత? అందంగా ఉంటే 5 ఏళ్ళు, అదృష్టం ఉంటే 10 ఏళ్ళు. ఆ తర్వాత ఒకప్పుడు ఈమె స్టార్ హీరోయిన్ అని చెప్పుకునే గతం మాత్రమే మిగులుతుంది. ఇది ఈ రంగుల సినీ ప్రపంచం రాసిన కఠినమైన రూలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక హీరోయిన్ గురించి కాదు, కాలాన్ని గడియారం ముళ్ళును వెనక్కి తిప్పి దాదాపు 4 శతాబ్దాలుగా 40 సంవత్సరాలుగా, అవును మీరు విన్నది నిజమే, 40 ఏళ్లుగా ఈ గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతున్న ఒకే ఒక్క మహారాణి గురించి, ఒక నిగూఢ రహస్యం గురించి, ఒక అంతు చిక్కని ప్రశ్న గురించి. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని అయస్కాంతం ఉంటుంది. ఆమె నవ్వులో అంతు చిక్కని ఒక విషాదం ఉంటుంది. ఆమె మౌనంలో వేల గొంతుల శబ్దం ఉంటుంది. ఆమె పేరే తబస్సుమ్ ఫాతిమా హస్మి. ప్రపంచం ఆమెను పిలిచే పేరు టాబూ. మిత్రులారా, సాధారణంగా ఒక హీరోయిన్ కెరీర్ ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే 10 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కనుమరుగైపోతారు లేదా ఏదైనా తల్లి పాత్రలకు పరిమితమైపోతారు. కానీ 1985లో కెరీర్ మొదలుపెట్టి 2025లో కూడా, అంటే దాదాపు 40 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఒక మెయిన్ లీడ్గా, స్టారుగా కొనసాగుతున్న ఏకైక నటి టాబూ గారే. అందుకే ఇండియాలోని 4 అత్యున్నత పౌర పురస్కారం, పద్మశ్రీ లాంటి అవార్డులు ఆమెకు వచ్చాయి. అంతేకాకుండా 2 నేషనల్ అవార్డులు ఆమె నటనకు దాసోహమైపోయాయి. ఇక 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆమె ఇంటి కబోర్డు షెల్ఫ్లో కేవలం బొమ్మల్లా పడి ఉన్నాయి. ఇవి ఆమె నటనకు దక్కిన గౌరవాలు. కానీ మిత్రులారా, ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఆమె యొక్క ఈ విజయాల వెనుక ఎవ్వరికీ తెలియని, ఎవ్వరు ఊహించని ఒక కన్నీటి సముద్రం దాగి ఉంది. ఆమె జీవితం వెనుక ఎవరికీ తెలియని కన్నీళ్లు ఉన్నాయి, విఫలమైన ప్రేమ కథలు ఉన్నాయి, ఒక మగాడి ఆధిపత్యం ఉన్న ఇండస్ట్రీలో ఒంటరి పోరాటం ఉంది. ప్రపంచానికి ఆమె ఒక స్టారు, కానీ ఆమె గుండె లోతుల్లో ఆమె కేవలం ప్రేమ కోసం పరితపించిన ఒక సాధారణ స్త్రీ. సంజయ్ కపూర్తో మొదలైన ఆమె మొదటి ప్రేమ ఎందుకు పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు? టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో ఎందుకు మౌనంగా ముగిసిపోయింది? ఆమె ప్రేమించిన ప్రతి మగాడు ఏదో ఒక కారణంతో ఆమెను ఎందుకు వదిలేశాడు? అందరూ పెళ్లి చేసుకొని పిల్లలతో సెటిల్ అవుతున్న వయసులో, తనకి 52 సంవత్సరాల వయసు వచ్చినా కూడా టాబూ గారు ఎందుకు ఇంకా ఒంటరిగానే ఉంది? ఆ ఒంటరితనం ఆమెకు ఛాయిసా లేదా విధి ఆమెకు ఇచ్చిన ఒక శాపమా? ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కథలో మొత్తంగా అజయ్ దేవగడ పాత్ర ఏమిటి? భర్త ఉన్నా కూడా కాజల్ ఎందుకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది? నిజంగానే అజయ్ టాబూల మధ్య స్నేహానికి మించిన బంధం ఏమైనా ఉందా? అసలు టాబూ ఎవరు? ఎందుకు ఆమె 50 సంవత్సరాలు పైబడినా సరే ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు? నాగార్జునతో ఆమెకు 10 ఏళ్ల బంధం ఎందుకు తెగిపోయింది? అజయ్ దేవగడ్తో ఆమెకున్న అసలు సంబంధం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో టాబూ గారి యొక్క జీవితం అనే పుస్తకంలోని దుమ్ము పట్టిన పేజీలను లోతుగా ఈ ఒక్క వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా డీకోడ్ చేద్దాం. ఆమె విజయాలను మాత్రమే కాదు, ఆమె విషాదాలను కూడా తెలుసుకుందాం. వాటి నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. గుండె బిగబట్టుకొని ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు వినబోయేది ఒక సినిమా కథ కాదు, అంతకు మించిన ఒక జీవిత పాఠం. ఇదే ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ టాబూ. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇక రండి, ఆమె సినీ జీవితంలో ఆ చీకటి కోణంలోకి ప్రయాణిద్దాం. అది 1971 నవంబర్ 4 హైదరాబాద్లోని ఒక సంప్రదాయ ముస్లిం కుటుంబంలో టాబూ గారు జన్మించారు. ఆమె అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హస్మి. ఆమె యొక్క తండ్రి జమాల్ ఆల్మీ హస్మి, తల్లి రిజ్వానా. ఇక విధి ఎంత విచిత్రమైనది అంటే, టాబూ గారికి ఊహ తెలిసే వయసు కూడా రాకముందే, ఆమెకు కేవలం 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె తండ్రి ఆ కుటుంబాన్ని వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఒక చిన్న పాప తండ్రి లేని లోటుతో పెరగడం ఎంత బాధాకరమో ఆలోచించండి. ఇక ఆమె తల్లి రిజ్వానా గారు ఒక సింగిల్ మదర్గా ఎంతో కష్టపడి టాబూ గారిని, అలానే ఆమె యొక్క అక్క ఫరా నాజును పెంచారు. మిత్రులారా, అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రముఖ నటి షబానా ఆజ్మీ టాబూ గారికి స్వయాన పిన్నే. అంటే నటన అనేది వాళ్ళ రక్తంలోనే ఉంది. ఇక టాబూ గారు చదువు అంతా హైదరాబాద్లోనే సాగింది. ఆ తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుకున్నారు. కానీ చిన్నప్పుడే ఆమె యొక్క తల్లిదండ్రులు విడిపోవడం వల్ల ఆమె బాల్యం ఎక్కువగా తన అమ్మమ్మ తాతయ్యల దగ్గరే గడిచింది.
బహుశా అందుకేనేమో ఆ టాబు గారి యొక్క కళ్ళల్లో ఎప్పుడూ ఒక తెలియని విషాదం, ఒక లోతైన నిశ్శబ్దం కనిపిస్తూ ఉంటుంది. అలా సినిమా కెరీర్ అనేది టాబు గారికి చాలా చిన్న వయసులోనే మొదలైంది. ఇక 1982లో బజార్ అనే సినిమాలో, ఆ తర్వాత 1985లో దేవనంద్ గారు నటించిన హమ్ నౌజావాన్ సినిమాలో ఆయన కూతురిగా నటించారు. అయితే అప్పటికే ఆమె వయసు కేవలం 14 ఏళ్లే. కానీ మిత్రులారా, ఈమె యొక్క అసలు కథ 1987లో మొదలైంది. ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ప్రేమ్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఆ మూవీలో హీరో సంజయ్ కపూర్, హీరోయిన్ టాబు గారే. ఇదే ఆమె మెయిన్ హీరోయిన్గా చేస్తున్న మొదటి సినిమా. ఇంకా ఆ సినిమా యొక్క టైటిల్ ప్రేమ్ అంటే లవ్. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, విచిత్రంగా ఆ సినిమా షూటింగ్లోనే టాబు గారికి నిజమైన ఒక ప్రేమ దొరికింది. అది టాబు గారి యొక్క మొదటి ప్రేమ. అంటే ఆమె యొక్క మొదటి సినిమాతోనే ఆ మూవీ యొక్క షూటింగ్లో ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డారు. అది టాబు గారి యొక్క మొదటి ప్రేమ. ఆయన ఎవరో కాదు, సంజయ్ కపూర్. ఇక అలా సంజయ్ కపూర్ టాబు గారు ఒకరినొకరు అలా గాఢంగా ప్రేమించుకున్నారు. అదే ఆమె యొక్క మొదటి ప్రేమ. అప్పుడు ఆమెకి కేవలం 16 సంవత్సరాలే. ఇక ఆ షూటింగ్ స్పాట్ల్లో వాళ్ళిద్దరి యొక్క సన్నిహిత్యం చూసి ఇక వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అని ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఫిక్స్ అయిపోయింది. కానీ మిత్రులారా, విధిరాత వేరేలా ఉంది. ఆ సినిమా షూటింగ్ చాలా ఏళ్ళు సాగింది. ఆ సినిమా పూర్తయ్యే సమయానికి వాళ్ళ ప్రేమ కూడా పూర్తయింది. ఒకప్పుడు ఒకరినొకరు చాలా ప్రాణంగా చూసుకున్న వాళ్ళు, కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఏంది హవాక్కయ్యారా? కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు? దీనికి కారణం మహీప్. అవును, సంజయ్ కపూర్ యొక్క ప్రస్తుత భార్య మహీప్ కపూరే కారణమని అంటారు. అప్పట్లో వచ్చిన ఆ పేపర్ క్లిప్పింగ్స్ వార్తల ప్రకారం సంజయ్ కపూర్ టాబుతో రిలేషన్లో ఉండగానే ఆ మహీప్ వైపు అట్రాక్ట్ అయ్యాడట. అవును, స్వయంగా మహీప్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో సంజయ్ కపూర్తో నా బంధం ఒక వన్ సైడ్ స్ట్రాంగ్తో మొదలైంది, అది ప్రేమగా మారింది అని చెప్పారు. మిత్రులారా, టాబు గారికి ఇది మామూలు దెబ్బ కాదు, తన మొదటి ప్రేమ. అలా అతను తనని మోసం చేసి మరొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవడం, ఆ బాధ ఆమెను చాలా బాగా కుంగదీసింది. ఒక 16-17 ఏళ్ళ అమ్మాయి, ఆమె బాధ అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలా ఒక 16-17 ఏళ్ళ అమ్మాయి జీవితంలో ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ ఇచ్చే బాధ అంతా ఇంత కాదు. అలా సంజయ్ కపూర్ తనకిచ్చిన ఆ బాధ నుండి ఆమె కోలుకోవడానికి టాబు గారు చాలా ప్రయత్నించారు. అదే సమయంలో మరో వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చారు. అతనే ప్రముఖ ప్రొడ్యూసర్ సాజిద్ నడియావాలా. మిత్రులారా, ఇక్కడ పరిస్థితి చాలా ఎమోషనల్. సాజిద్ అప్పటికే ఒక పెద్ద విషాదంలో ఉన్నారు. ఆయన భార్య ఎవరో కాదు, ఆయన భార్య అందాల నటి దివ్య భారతి బిల్డింగ్ పై నుండి పడి చనిపోయారు. దాంతో సాజిద్ ఆ డిప్రెషన్లో ఉన్నారు. ఇటుపక్క టాబు ఏమో సంజయ్ కపూర్ తనని బ్రేకప్ చేయడంతో ఆ బాధలో ఉంది. ఇలా రెండు గాయపడ్డ గుండెలు ఒకటైతే బాధ తగ్గుతుంది అని వాళ్ళు అనుకున్నారు. దాంతో జిత్ సినిమా షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ చాలా బాగా దగ్గరయ్యారు. వాళ్ళ స్నేహం ప్రేమగా మారింది. సాజిద్ తనకు తోడుగా ఉంటాడని, తనను పెళ్లి చేసుకుంటాడని టాబు ఎంతో ఆశపడింది. కానీ సాజిద్ మనసులో ఇంకా దివ్య భారతి జ్ఞాపకాలే ఉన్నాయి. ఆయన తన చనిపోయిన భార్యను మర్చిపోలేకపోతున్నాడు. ఆ గతం తాలూకు నీడల వల్ల సాజిద్ గారు టాబుతో ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లలేకపోయారు. దాంతో సాజిద్ అలా కొన్ని సంవత్సరాలు టాబు గారితో రిలేషన్లో ఉన్న తర్వాత సాజిద్ గారు టాబు గారికి బ్రేకప్ చెప్పేశారు. దాంతో మరోసారి టాబు గారి యొక్క గుండె బాగా ఒంటరైపోయింది. దాంతో మరోసారి టాబు గారు మళ్ళీ ఒంటరైపోయారు. ఆమె చాలా బాధపడింది. ఆమె ప్రేమించిన వ్యక్తి దొరికినా అతని గతం ఆమెను గెలవనీయలేదు. మిత్రులారా, ఇంకా ఇప్పుడు మనం టాబు గారి యొక్క జీవితంలోని అత్యంత పెద్ద వివాదాస్కరమైన చాప్టర్లోకి వద్దాం. అదే టాలీవుడ్ మన్మధుడిగా పిలువబడిన అక్కినేని నాగార్జున గారు. 90sలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్. టాబు గారు నాగార్జున గారి యొక్క కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. నిన్నే పెళ్ళాడతా, ఆవిడ మా ఆవిడే, ఈ సినిమాల్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి జనాలు పిచ్చెక్కిపోయారు. తెర మీదే కాదు, తెర వెనుక కూడా వీళ్ళిద్దరి బంధం చాలా బలపడింది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. నాగార్జున గారికి అప్పటికే అమలా గారితో పెళ్ళయి సంసార జీవితంలో ఉన్నారాయన. అయినా సరే టాబు మరియు నాగార్జున గారి మధ్య బంధం చిగురించింది. ఇదేదో 2-3 నెలల రిలేషన్షిప్ కాదు, దాదాపు 10 సంవత్సరాలు ఈ బంధం కొనసాగిందని మీడియా అప్పుడు కోడై కూసింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం నాగార్జున అంటే టాబు గారికి పిచ్చి ప్రేమ. ఈ బంధానికి ఎప్పటికైనా ఒక పేరు దొరుకుతుందని, నాగార్జున తనను పెళ్లి చేసుకుంటారని ఆమె బలంగా నమ్మింది. ఇక నాగార్జున గారు కూడా హైదరాబాద్లో తన ఇంటికి చాలా దగ్గరలో టాబుకు ఒక ఖరీదైన ఫ్లాట్ను గిఫ్ట్గా ఇచ్చారని అంటారు. అంటే ఆమెను తన దగ్గరే ఉంచుకోవాలని ఆయన ఆశపడ్డారు. కానీ చివరికి ఏం జరిగింది? నాగార్జున తన కుటుంబాన్ని, తన భార్య అమలను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. తన వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికే
ఆయన మొగ్గు చూపారు. దాంతో టాబు గారికి అలా ఎప్పుడైతే ఈ బంధానికి భవిష్యత్తు లేదు అని టాబు గారికి క్లియర్గా అర్థమైందో ఇంకప్పుడే ఆమె మౌనంగా నాగార్జున గారి యొక్క ఆ బంధం నుండి తప్పుకుంది. ఆమె ఎటువంటి గొడవలు పెట్టుకోలేదు, రచ్చ చేయలేదు, కేవలం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో మాత్రం ఒక గాఢమైన ప్రేమ గాథ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి మిత్రులారా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 2007లో కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ టాబు గారిని డైరెక్ట్గా ఇలా అడిగారు, నాగార్జున గారి యొక్క అపీల్కి మీరు 10 మార్క్స్కి ఎన్ని మార్కులు ఇస్తారు అని. దాంతో ఆమె అలా అడిగిన వెంటనే ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా టాబు గారు 9 మార్కులు అని చెప్పేసింది. 9 మార్కులు ఇస్తాను అని చెప్పింది. అలా నాగార్జున గారితో అప్పుడు అలా విడిపోయిన తర్వాత కూడా ఆమె మనసులో ఆయన పట్ల ఎంత ప్రేమ, ఆయన మీద ఎంత గౌరవం ఉందో చెప్పడానికి ఇది చాలు. ఇక నాగార్జున గారు కూడా టాబు గారి పేరు వినగానే ఆయన ముఖం ఎప్పుడు వెలిగిపోతుందని చాలాసార్లు చెప్పారు. ఇలా వీరి బంధం పెళ్లిపీటల వరకు వెళ్ళకపోయినా అది ఒక అసంపూర్ణమైన అందమైన కథగా నేటికి మిగిలిపోయింది. ఇక అలా ప్రేమలో ఓడిపోయిన ప్రతిసారి టాబు గారి కెరీర్ పరంగా కింద పడకుండా ఆమెను ప్రతిసారి కాపాడింది ఎవరు? మిత్రులారా, 40 ఏళ్లుగా ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమెను ఇంకా స్టారుగా నిలబెట్టింది ఎవరు? మిత్రులారా, ఇక్కడే ఒక ఆసక్తికరమైన పేరు బయటకు వస్తుంది. అదే అజయ్ దేవ్గన్. మీరు ఒక్కసారి గమనించండి. టాబు అలానే అజయ్ దేవ్గన్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. విజయ్ పద్ నుండి మొదలు పెడితే దృశ్యం, గోల్మాల్ ఆగైన్, దేదే ప్యార్ దే, దృశ్యం 2, బోలా, ఇలా వరుసగా 30 ఏళ్లుగా వీళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్లో ఇది చాలా అరుదు. అందుకే బయట జనాలు ఏమనుకుంటున్నారు అంటే అజయ్ టాబుల మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందేమో అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక లాజిక్ దాగి ఉంది మిత్రులారా. అజయ్ దేవ్గన్ తన భార్య కాజోల్తో ఉన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉంటారో టాబుతో ఉన్నప్పుడు అంత కంఫర్టబుల్గా సరదాగా ఉంటారు. అజయ్ దేవ్గన్ ప్రొడక్షన్ హౌస్లో టాబుకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్లకు వయసు పెరుగుతుంటే పక్కన పెట్టేసే ఇండస్ట్రీలో అజయ్ దేవ్గన్ మాత్రం టాబు గారి యొక్క వయసుకు తగ్గ పవర్ఫుల్ పాత్రలు రాసి మరి ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాజల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ కామెంట్ చేశారు. దీని గురించే ఒక షాకింగ్ కామెంట్ చేశారు. పెళ్లికి కూడా ఒక ఎక్స్పైరీ డేటు ఉండాలి, దానికి రెన్యువల్ ఆప్షన్ ఉండాలి అని. దీని అర్థం ఏమిటంటే కాజల్ అజయ్ మధ్య బంధం కేవలం ఒక ఒప్పందంలా మారిపోయిందా? అజయ్ ఎమోషనల్ సపోర్ట్ అంతా టాబు గారి దగ్గరే ఉందా అనేదే నెటిజన్ల యొక్క ప్రశ్న. పేరు పెట్టలేని బంధం అజయ్ మరియు టాబులది. అది స్నేహం కావచ్చు, అంతకు మించి కావచ్చు. కానీ టాబు ఈ రోజుకి ఇండస్ట్రీలో నిలబడడానికి అజయ్ దేవ్గన్ ఇచ్చిన సపోర్టు, ఆయన సినిమాల్లో ఇచ్చిన అవకాశాలు చాలా ముఖ్య కారణం. దీన్నే మనం ఎమోషనల్ యాంకర్ అనొచ్చు. మిత్రులారా, చివరిగా ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా మనం వీటి నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే టాబు జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. టాబు గారి యొక్క జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది, కానీ చదవడానికి కష్టమైన భాషలో రాసి ఉంది. దాంట్లో ఉన్న మొదటి పాఠం ఏమిటంటే ఆమెకు తండ్రి లేని లోటు, ప్రేమించిన వాళ్ళు వదిలేసిన బాధ, ఇవన్నీ ఆమెను విచ్ఛిన్నం చేయలేదు, ఇంకా గట్టిగా మార్చాయి. ఆమె తన బాధను మందుగా మార్చుకోలేదు, తన నటనగా మార్చుకుంది. అందుకే ఆమె కళ్ళల్లో అంత పవర్ ఉంటుంది. ఇక ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏమిటంటే పెళ్ళి అనేది జీవితానికి ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు అని టాబు గారు నిరూపించారు. తనకి 50 ఏళ్ళు దాటినా పెళ్ళి కాకపోయినా సమాజం తన గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఆమె తల ఎత్తుకొని నా జీవితం నా ఇష్టం అని బతుకుతున్న ఆ గట్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ ఏమిటంటే నా ఉద్దేశంలో టాబు గారు లాంటి గొప్ప నటి పుట్టడం చాలా అరుదు. ఆమె ప్రేమలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఆమె తన జీవితంలో గెలిచారు. ఒక మగాడి నీడలో బతకకుండా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జున కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు. కానీ రాజీపడి పెళ్లి చేసుకోవడం కంటే రాజాలా ఒంటరిగా బతకడం మేలు అని ఆమె డిసైడ్ అయ్యారు. నిజంగా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు 10 ఏళ్లకే ఫేడ్ అవుట్ అయిపోయే చోట 40 ఏళ్లుగా రాణిస్తున్న ఆ టాబు ద రియల్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అనొచ్చు. మిత్రులారా, మీకేమనిపిస్తుంది? టాబు గారు పెళ్లి చేసుకోకుండా ఉండి మంచి పని చేశారా, లేక నాగార్జున కోసం ఆమె చేసిన త్యాగం వృధా అయిపోయిందా? అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఎడ్యుకేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.